మామ బ్రోస్ ఎలా ఉన్నారు అందరూ? నేను మీ పల్నాడు అబ్బాయి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి బెల్లం గుహలు. అసలుకి ఇవి ఎక్కడున్నాయి, వీటి చరిత్ర ఏంది తెలుసుకుందాం. ఈరోజు మన వీడియో స్టార్ట్ చేద్దాం. బెల్లం గుహలు నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ గుహలు. భారత ఉపఖండంలో మేఘాలయ గుహలు తర్వాత రెండవ అతిపెద్ద గుహలు ఇవి. అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడ్డ గుహలు ఇవి. దేశ విదేశాల స్థానిక పర్యాటక ప్రదేశంగా ప్రత్యేకతలు ఎన్నో బెల్లం గుహలు సొంతం. పొడవైన సొరంగ మార్గాలు, జారువారి శిల్పకళలు, అడుగడుగున అద్భుతాలు ఎన్నో ఉన్నాయి ఈ బెల్లం గుహలకు. ఇదే బెల్లం గుహల స్పెషాలిటీ. బెల్లం గుహలు అనేది దాదాపు 10 లక్షల సంవత్సరాల క్రితమే ఏర్పడ్డాయని అభిప్రాయం. 4500 సంవత్సరాల ప్రాంతంలో అక్కడ మనుషులు నివసించినట్టు గుర్తించారు. ఎట్లా అంటే గుహల్లో లభించిన మట్టి పాత్రల ద్వారా తెలుస్తుంది. 1884లో మొదటిసారిగా రాబిట్ ఫుట్ అనే అతను ఈ బెల్లం గుహలను ఉనికిని ప్రస్తావించారు. తర్వాత దాదాపు 1 శతాబ్దం వరకు వాటి గురించి ఎటువంటి ప్రస్తావన జరగలేదు. 1982లో డానియల్ జేబ్రోల్ నాయకత్వంలో గుహలకు సంబంధించిన జర్మన్ నిపుణుల బృందం వీటిని సందర్శించి పరిశీలించి బెల్లం గుహల ఉనికిని ఈ ప్రపంచానికి తెలిపారు. ఈ బృందానికి రామస్వామి రెడ్డి, చలపతి రెడ్డి, ముద్దులేటు అనే 3 స్థానికులు సహకరించారు. ఈ గుహలు భూగర్భం దాదాపు 10 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని కనిపెట్టారు. 2002 ఫిబ్రవరిలో బెల్లం గుహలకు సందర్శించడానికి ప్రజలకు అనుమతి దొరికింది. అప్పటి నుంచి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహల చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. 1985లో బెల్లం గుహలు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1999లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధీనంలోకి వచ్చింది. ఈ గుహలు దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం వరకు సిమెంట్ స్లాబ్ రాళ్లతో నడవటానికి అనుకూలంగా దారి నిర్మించారు. బెల్లం గుహలు చూసిన అనంతరం సమీపంలో ఉన్న కొలిమిగూడ లక్ష్మీనరసింహస్వామి గుడి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయం పాలరాతితో కట్టబడింది. చుట్టూ మెట్లతో ఎంతో అందంగా విశాలంగా ఉంటుంది. ఈ ప్రయాణానికి వస్తే బెల్లం గుహలు కర్నూలుకు 110 కిలోమీటర్ల దూరము, హైదరాబాద్కి 320 కిలోమీటర్లు, బెంగళూరుకు కూడా 325 కిలోమీటర్ల దూరాన ఉన్నాయి. నంద్యాలకు 70 కిలోమీటర్లు, తాడిపత్రికి 35 కిలోమీటర్లు, జమ్మలమడుగుకి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. బెల్లం గుహలు చేరుకోవాలంటే కర్నూలు నంద్యాల మీదుగా లేదా అనంతపురం జిల్లా తాడిపత్రి మీదుగా లేదా వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మీదుగా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు. రైలు ప్రయాణం అయితే తాడిపత్రిలోని రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. బెల్లం గుహలను చూసిన అనంతరం అక్కడే ఉన్న యాగంటి బుగ్గ క్షేత్రం కూడా సందర్శించవచ్చు.